Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. అనకాపల్లి పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ నందు ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేలు గోవింద సత్యనారాయణ, శాసనసభ్యులు కొడతాల రామకృష్ణ, రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర ముందుగా తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొడతాల రామకృష్ణ మాట్లాడారు. స్వర్గీయ నందమూరి రామారావుకి భారతరత్న ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పార్టీ పరిశీలకులు సర్వసిద్ధి అనంతకుమారి, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసేన, బీజేపీ కూటమి పార్టీల శ్రేణులు అందరూ పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ స్థాయిలో మంచి నాయకుడిగా, నాయకుడిగా, ప్రజల అభిమానిగా, ప్రజానాయకుడిగా, గారికి ప్రతినిధిగా గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పినటువంటి మహనీయుడు. అంతవరకు తెలుగువారంటే గుర్తింపు ఉండే పరిస్థితి లేదు. మన దక్షిణ భారతీయులంతా కూడా మద్రాసీలు అనేవారు. మనలంతా మొట్టమొదటిసారిగా మనం రామారావు గారు ఇచ్చే తెలుగువారు, తెలుగు జాతి అన్నది ఈసారి రాజకీయాల్లోకి రాకముందు ఎన్టీ రామచంద్ర గారు, గారు, రామారావు గారు, ఇందిరాగాంధీ కలిసినప్పుడు మద్రాసి అన్నారు. 3 సంవత్సరాల అధికారంలో ఉంది ఈ పార్టీ. బహుశా దేశంలో ఏ ఇతర ప్రాంతీయ పార్టీలు ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ లేదు. దీనికంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్నటువంటి డిఎంకే పార్టీ అయితే ఉంది. దీనికి డీకే పార్టీ అనేది రామస్వామి గారు మొదలుపెట్టారు. తర్వాత ఏమో కరుణానిధి గారు 1946లో 49లో డిఎంకే అని సందర్భం విడిపోయి పెట్టారు. ఎందుకంటే రామస్వామి గారు పోటీ చేయకూడదన్నారు. పోటీ చేయకుండా ప్రజా సాంఘిక ఉద్యమాలను తీసుకురావాలి, సంవత్సరాలు తీసుకురావాలని మొదలుపెట్టారు. అందరికీ నమస్కారం. ఈ రోజుకి మన అందరి అభిమాన నటుడు, పేదల పాలిటి పెన్నిధి, పేదల ఆశాజ్యోతి మన అన్న నందమూరి తారక రామారావు జన్మించే 103 సంవత్సరాలు కావస్తుంది. ఈరోజు భారతదేశంలో ఒక చరిత్ర. ఈరోజు రాముడు, కృష్ణుడు, దేవుళ్ళ గురించి ఎలా మాట్లాడుకుంటున్నాం, అప్పుడే ఈ తరంలోనే మనం మాట్లాడుకునే పరిస్థితి మన అన్న నందమూరి తారక రామారావు చేసిన సర్వీస్ దృష్ట్యా మన అందరూ కూడా, మా అనకాపల్లి జిల్లా నుంచి అందరూ కూడా ఏకగ్రహ తీర్మానం మన అన్న నందమూరి తారక రామారావుకి భారతరత్న ఇవ్వాలని మీ అందరూ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా ప్రాధాయపడుతున్నాం. ఎందుకంటే ఒక భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించిన ఏకైక నాయకుడు అన్న నందమూరి తారక రామారావు. పలుమార్లు అభ్యర్థించాం. ఈ పర్యాయన ఆయనకి భారతరత్న ఇవ్వాలని మా నియోజకవర్గం ప్రజానికి అందరి తరపున పేరున మరొక్కసారి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, మన ప్రధానమంత్రి గారికి ప్రాధాయపడుతూ వేడుకుంటున్నాం.